మా నాన్న నగలు ఏమి ఇవ్వను అనేసరికి నేను జాబ్ చేస్తూ ఉంటాను. నా సాలరీ మొత్తం సేవింగ్స్లోనే ఉంటాయి. మొత్తం కలిపి ఒక 13 lakhs ఉన్నాయి. వాటిల్లోనే ఒక షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ హారం చేయించుకొని పెళ్లికి శారీస్ తీసుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర నలుగు ఇలాంటివి ఉంటాయి కదా, దానికి మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా నాకు మనీ ఇచ్చారు. వాటితోనే మొత్తం జరిపించాను. నగలు ఇవి చేయించేసరికి అప్పుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ నన్ను. ఇంకా మా హస్బెండ్ సంపాదించిన మనీతోనే మా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయేలే అనుకున్నా, కానీ అప్పుడే స్టార్ట్ అయ్యాయి నాకు. ఒక రోజు మా హస్బెండ్ నన్ను జాబ్ మానేయమన్నారు. పెళ్లి కాకముందు మాకు ఎప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్ రాలేదు. అలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అంతే కదా, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఒక మంచి జాబ్ తెచ్చుకున్నా హై ప్యాకేజ్ తో. అలాంటిది జాబ్ మానేసే అనగానే కోపం రాదా? ఇంకా నేను జాబ్ మానేయను అని గట్టిగా చెప్పేశాను మా హస్బెండ్ తో. ఒకవేళ నేను జాబ్ మానేసాను అనుకోండి, నా హస్బెండ్ మాట విని ప్రతి చిన్న దానికి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది మనీ కోసం. అప్పటి నుంచి నా హస్బెండ్ కి నేనంటే కొంచెం పడట్లేదు.